కష్టం వచ్చిందా, ఇబ్బంది వచ్చిందా, వ్యాధి వచ్చిందా, అనారోగ్యం వచ్చిందా, సమస్య వచ్చిందా, కరువు వచ్చిందా, నిందొచ్చిందా, దాన్ని ఎలా పరిష్కరించుకోవాలో, దాని నుండి ఎలా బయటపడాలో, ఆ విపత్తును ఉపద్రవాన్ని ఎలా దాటాలో ప్రతి అడుగు దేవుడు నడిపించాలని కోరుతున్నాడు. నీవు వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నావా? ఆయన మీద ఆధారపడే మనసు నీకుందా? కొన్నిసార్లు అనుకుంటా నేను హ్యాండిల్ చేయగలనండి. ఓ ఈ ప్రాబ్లమా నాకు లాస్ట్ టైం వచ్చిందండి, సేమ్ ప్రాబ్లం, అప్పుడు నేను హ్యాండిల్ చేశానండి. మనకి కొన్నిసార్లు సెల్ఫ్ డిపెండెన్సీ ఎక్కువ అయిపోద్ది అనమాట. గాడ్ డిపెండెంట్ కంటే సెల్ఫ్ డిపెండెంట్ అయిపోతూ ఉంటాం. నేను హ్యాండిల్ చేయగలను, పర్వాలేదు, ఈ వ్యాధి ఈ మందులు వేసుకుంటే అయిపోతుంది కదా, ఇట్స్ ఫైన్. ఓహో ఈ చిన్న సమస్య నేను తీర్చుకోగలను, నేను పరిష్కారం చేసుకోగలను. నాకు అడ్వైజర్స్ ఉన్నారు, మా ఫ్రెండ్స్ ఉంటారు కొంతమంది, అడ్వైజరీ కమిటీ, లేకపోతే వాట్సాప్లో ఫ్యామిలీ అని ఒక గ్రూప్ ఉంటుంది. ఆ గ్రూప్లో పెట్టామంటే ఎవరో ఒకళ్ళు ఏదో సలహా చెప్పేస్తారు. లేకపోతే గూగుల్లోకి వెళ్ళి సర్చ్ చేస్తే ఈ సమస్యకు పరిష్కారం వచ్చేస్తుంది. లేకపోతే నా మనసు ఇలా చెప్తుంది, నా మనసుకి ఇలా అనిపిస్తుంది, నేను అలా చేస్తాను. సమస్య వచ్చినప్పుడు, ఇబ్బంది వచ్చినప్పుడు, ఒక ఛాలెంజ్ వచ్చినప్పుడు, సవాల్ వచ్చినప్పుడు దేవుని దగ్గరకు నేరుగా నువ్వు పరిగెత్తుకొని వెళ్తే ఈ స్త్రీ వలె అద్భుతంగా పరిష్కారం ఇస్తాడు.